ఏ ఒక్కటి చెప్తే ఏం సరిపోతుంది అక్క, మీ దాంట్లో ఏదైనా చిన్నపాటి పని ఉంటే చెప్పరాదు, నేను సుతాస్తా. మా తాన లేవు షెల్లే, ఏమన్నా ఉంటే చెప్తతి. సంధ్యక్క మిషన్ గుట్ట నేర్పరాదు, ఇంట్లో ఉత్త ఉండుడైతుంది. రాషెల్లే నేనేమన్నా అద్దానన్నా? ఇగో గిట్లనే ఉంటాయి అక్కల ముచ్చట్లు. ఇల్లెలా తీస్తానికి కొందరు బీడీలు చుడితే ఇంకా కొందరు కూళ్ళకు పోతుంటారు. ఎవ్వరి ఇల్లు వాళ్ళు సగబెట్టుకునే కష్టం ఉండే వాళ్ళ ఈ అక్కలు ఏం చేస్తుర్రంటే, అక్కల గురించి చెప్పి అమ్మమ్మలు తాతలను చూపిస్తారేంది అంటారేమో. ఇళ్ళ మంచి షెడ్డులు అరుచుకుంటుంది అక్కలే మరి. అట్లని ఇల్లు ఉన్న సిరిమంతులో లేదంటే జాబులు చేస్తోలో కాదుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల మెంబర్లు గంతే. 10ో పరకో కూడా పెట్టుకున్న పైకం నుంచి ఇట్లా పెద్ద మనుషులకు ఆసరైతుర్రు. వరంగల్ ములుగు రోడ్ కాడ అక్కలంతా కలిసి ఓ ఆశ్రమం పెట్టిర్రు. ఇద్దరితో మొదలై 25 మంది దాకా సాకుతున్నారు. పింఛన్ కోసం కొట్టుడు, ఇండ్లకెళ్ళి ఎల్లగొట్టుడు చేస్తుంటే అసొంటోళ్ళకి ఆసర కావాలని గీ ఉపాయం చేసిర్రట. వాళ్ళకొకరు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది సార్. వాళ్ళ కొడుకులు ఉన్న బిడ్డలున్న ఎవరు వచ్చి చూడరు. వాళ్ళని వదిలేస్తారు, రోడ్ల మీద వదిలేసిపోతారు చాలా మంది. హగో పెద్ద మనుషులను చిన్న పిల్లల లెక్క ఎంత ముద్దుగా అరుచుకుంటుర్రో. ఒకళ్ళు అంట చేస్తే ఒకళ్ళు అడ్డిచ్చుడు. పొద్దున దాకా కొందరు, పొద్దుమికి కొందరు వంతులు పెట్టుకుని ఇలా మంచి షెడ్డలు అరుచుకుంటుర్రు. వర్కర్స్ కి ఎక్కడ నుండి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాం, మేమే చేస్తాం వాళ్ళకి సేవ. ఒకరు బట్టలు మిషన్లు వేస్తారు, ఇదంతా ఊడవడం చేయడం, నేను వంట చేస్తా. ఇంతమందికి తిండి పెట్టుడు, వైద్యం చేపించుడు అంత అల్కగయ్యే పని కాదు. పైసలు సరిపోకుంటే లోన్లు తీసుకొని మరీ సాదుతున్నారంటే చూడుర్రిగా. మా మీద లోన్లు తీసుకొని వీళ్ళకి రాసిన ఒకసారి తెచ్చేస్తాం, అట్లా వెళ్తాడు. మోదాలు ఇలా ఆశ్రమం పెట్టినప్పుడు గీళ్లతోనేమైతుందని ఎడ్డిచ్చిరట చాలా మందే. ఆశ్రమాలు నిర్వహించడం ఏంది అని చాలా మమ్మల్ని హేళన చేయడం కూడా జరిగింది. అయినా లెక్క చేయకుండా నప్పరో పని చేసుకుంటా పెద్ద మనుషులకు ఆసరేతున్న అక్కల పెద్ద మనసుకు శనార్థులు చెప్పాల్సిందేనుల్లా.